నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ యాంటీరియర్ హిప్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మెడికోర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ కృష్ణ కుమార్ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, వెల్కమ్ టు ద స్టూడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇదివరకు రోజుల్లో అయితే ఓ పర్టికులర్ ఏజ్ దాటిన తర్వాతే మనం ఇలాంటి మాటలు అనేవి వినేవాళ్ళం, ఈ రీప్లేస్మెంట్ కంప్లీట్గా అనేది. ఇప్పుడు ఎర్లీగా వచ్చేస్తుంది. అసలు దీనికి గల కారణాలు ఏంటి? అర్లీ అంటే లైఫ్ స్టైల్ చాయిసెస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పోస్ట్ ట్రామాటిక్ అంటే ఇంజరీస్ జరిగిన తర్వాత అరిగిపోవడం, ఇట్లాంటివి సిచ్యువేషన్స్లో అర్లీగా వస్తుంది. కానీ మోకాలు అరుగుదల అనేది జనరల్గా 45-50 ఇయర్స్ తర్వాతనే వస్తుంది. వచ్చిన వాళ్ళందరికీ సర్జరీ అవసరం ఉండదు. సివియర్ డిజబిలిటీ ఉండి నడవలేకపోతున్నారు, వాళ్ళ పని వాళ్ళకి నడవట్లేదు, పెయిన్ కిల్లర్ వాడాల్సిన అవసరం ఉంది, నిద్ర పడతలేదు అనే వాళ్ళకి మాత్రమే సర్జరీ చెప్తాం. అసలు ఈ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి? దీన్ని ఎక్కువగా ఎప్పుడు చేస్తూ ఉంటారు? సో ఇప్పుడు చేసే విధానాలు మల్టిపుల్గా ఉంటాయి. ఒకటి కన్వెన్షనల్ సర్జరీ అని ఉంటుంది, వేర్ మీరు డ్రిల్ హోల్స్ లాగా బోన్ లోపల వేసి దాని అలైన్మెంట్ అదంతా సెట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కంప్యూటర్ అసిస్టెడ్ సర్జరీ అని ఉండేది, వేర్ బోన్ కట్స్ అలైన్మెంట్ కానివ్వండి, అవి ఎలా చేయాలి దాని డెప్త్ ఆఫ్ రిసెక్షన్కి ఒక మెజర్ లాగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీస్ వచ్చినాయి, వేర్ కంప్యూటర్ అసిస్టెడ్ ప్లానింగ్తో పాటు రోబోటిక్ ఆర్మ్స్ ద్వారా ఈ ఎగ్జిక్యూషన్ చేయడం జరుగుతుంది. సో దీంతో సబ్ మిల్లీమీటర్ ప్రెసిషన్ కానివ్వండి, యాక్యురసీ, పర్సనలైజేషన్ అంటే ఈచ్ పర్సన్కి ఎట్లా అవసరమో అదే విధంగా సర్జరీ నిర్వహించడం అనేది జరుగుతుంది. అని మోకాళ్ళ నొప్పి ఎంతవరకు వస్తే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది చేస్తూ ఉంటారు? సో వీళ్ళకి కనుక డే టు డే యాక్టివిటీస్ నడవట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, ½ కిలోమీటర్ నడవాలన్నా కూడా చాలా పెయిన్గా ఉన్నది, నిద్ర పట్టట్లేదు, పెయిన్ కిల్లర్ రిక్వైర్మెంట్ లేకపోతే రోజువారీ పని కూడా నడవట్లేదు అనే పరిస్థితి వచ్చినప్పుడే సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా కొంతకాలం భరించవచ్చు అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది అయితే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో పెయిన్ కిల్లర్స్ లాంటివి యూజ్ చేసేస్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు బేరబుల్ అండ్ అలాగే ఈ ఎంతవరకు భరించవచ్చు అని అంటారు? సో బోత్ ఎక్స్ట్రీమ్స్ ఉంటాయండి. కొంతమంది కొద్దిగా నొప్పి రాగానే ఇమీడియట్లీ ఏదైనా చేయించుకుందామని వస్తారు. కొంతమంది చాలా పెయిన్ ఉండి కాళ్ళు వంకర అయిపోయి నడవలేని పరిస్థితి వచ్చేదాకా భయం వల్లనో అపోహ వల్లనో సర్జరీ చేయించుకోవడానికి భయపడతారు. ఈ భయం కొద్దీ ఏం చేస్తారంటే ఓవర్ ద కౌంటర్ పెయిన్ మెడికేషన్ తీసుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా ఆ పెయిన్ మెడికేషన్స్ తోటి కిడ్నీ డ్యామేజ్ అవ్వడము, రీనల్ ఇష్యూస్ రావడము, మల్టిపుల్ అదర్ ప్రాబ్లమ్స్ రావడం అనేది కూడా జరుగుతుంది. సో బోత్ ఎక్స్ట్రీమ్స్ మంచిది కాదు. ఎవరికైతే అర్లీ ఆన్సెట్ సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళు ఫిజియోథెరపీ, మెడికేషన్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, వెయిట్ లాస్ వీటి ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎవరైతే సివియర్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న టెక్నాలజీతోని, పెయిన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్తోని, సర్జికల్ స్ట్రాటజీస్తోని విత్ ఇన్ ఫ్యూ అవర్స్ నడవడం జరుగుతుంది సర్జరీ తర్వాత. అందరికి భయం ఏమిటంటే బాత్రూమ్కి వెళ్ళలేనేమో, బెడ్ రెస్ట్ అవసరమేమో, అలా సర్జరీ చేస్తే నడిచినంత కూడా నడవలేనేమో అని చెప్పి అపోహలకు గురి అవుతూ ఉంటారు. అండ్ చాలామంది పక్క ఇంటి వాళ్ళతోనో లేకపోతే ఎవరైనా వీళ్ళతోనో నాన్ ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి ఆ డెసిషన్ తీసుకుంటారు. సో ఇగ్నోరెన్స్ బేస్డ్ డెసిషన్స్ అవన్నీ. సో జనరల్గా ఏంటంటే చాలా సేఫ్ సర్జరీ అండి, హై కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. విత్ ఇన్ 24 అవర్స్ ఆల్మోస్ట్ 80% మంది ఇంటికి వెళ్ళిపోతారు. 4 to 6 వీక్స్లో వాళ్ళ పనులు వాళ్ళు రిజ్యూమ్ చేసుకోవడం జరుగుతుంది. పర్మనెంట్ క్యూర్ కాబట్టి డెఫినెట్లీ వర్త్ కన్సిడరింగ్ ఎవరికైతే సివియర్ పెయిన్ ఉందో. సో చాలా ఆస్పెక్ట్స్లో ఆలోచిస్తారు సర్జరీ అంటే, అమ్మో వేరే ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుందేమో, సో మన పనులు మనం చేసుకోలేమేమో అని. మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో మీరు ఎక్కువగా వింటున్న మాటలు ఏంటి? సర్జరీ అనగానే వాళ్ళలో ఎలాంటి భయాలు చూస్తూ ఉంటారు? అంటే మాది కొంచెం స్క్యూడ్ ప్రాక్టీస్ అమ్మా, 20 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఎవరైతే ఆల్రెడీ సర్జరీ చేయించుకొని బాగా అయినారో వాళ్ళే పేషెంట్ పంపిస్తారు కాబట్టి మాకు అంత డిఫికల్టీ ఉండదు. అయితే పేషెంట్స్కి చాలా రకమైన అపోహలు ఉంటాయి. అవి డాక్టర్కి సంబంధించిన కన్సర్న్స్కి వీళ్ళకు ఉండేటటువంటి అపోహలకి చాలాసార్లు లింక్ ఉండదు. వీళ్ళ కన్సర్న్స్ అన్రిలేటెడ్, ఇగ్నోరెన్స్ బేస్డ్ ఉంటాయి చాలాసార్లు. కొంతమంది ఇప్పుడు చాట్ జీపీటీ కానివ్వండి, గూగుల్లో కానీ బాగా చదువుకుని వచ్చి వాళ్ళకు కూడా కొన్ని రకమైనటువంటి డౌట్స్ డిఫరెంట్గా కూడా ఉంటున్నాయి. సో రకరకాల స్పెక్ట్రంలో చూస్తుంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఫియర్ ఏంటంటే ఆపరేషన్ చేస్తే నొప్పి ఉంటుందేమో, ఫిజియోథెరపీ ఎక్కువ చేయాల్సి వస్తుంది, తర్వాత చాలా ఇబ్బంది పడతాము, ప్లస్ నడవలేమేమో, బెడ్ రెస్ట్ అవసరం పడుతుందేమో, ఈ అపోహలు ఎక్కువ ఉంటాయి.
సో యాజ్ యూ సెడ్ దట్ చాట్ జీపీటీలోనే ఎక్కువ మంది మెడిసిన్స్ కూడా చూసుకొని అవే యూజ్ చేస్తూ ఉంటారు. సో అలా యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? చాట్ జీపీటీది ప్రతిదీ నమ్మడం ఓకేనా? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గోరిథమ్స్ ఎలా ఉంటాయంటే అమ్మా, అవి 100% కావు, బట్ దే అపియర్ యాజ్ ఇఫ్ వెరీ కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటాయి. దెన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎవరిది రెస్పాన్సిబిలిటీ? సో హ్యూమన్ ఇంటర్ఫేస్ లేకుండా ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం చాలా డేంజరస్ అవుతుంది. చాలాసార్లు వాళ్ళకి మేబీ మెడికేషన్ అవసరం లేదేమో, సర్జరీ అవసరం లేదేమో. సో ప్రాపర్ ఒపీనియన్ అనేది తీసుకోవడము కరెక్ట్. అండ్ ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసే ఎబిలిటీ కూడా ఉండాలి కదా. మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా దాని నుంచి ఏది ఇంపార్టెంట్ ఏది కాదని తెలియడం కూడా కష్టం కదా. ఇప్పుడు సాధారణ నీ రీప్లేస్మెంట్కి రోబోటిక్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అనేది 40-45 ఇయర్స్ నుంచి చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్ అమ్మ. కన్వెన్షనల్ సర్జరీ చేసినా, రోబోటిక్ సర్జరీ చేసినా, గుడ్ హ్యాండ్స్లో సర్జరీ చేసినట్లయితే పెద్ద డిఫరెన్స్ ఏమి రాదు. అదే ఇప్పుడు మీరు ఏరోప్లేన్ కనుక తీసుకున్నట్లయితే పూర్వకాలం 1920s 30sలో ఢిల్లీ వచ్చిందో లేకపోతే హైదరాబాద్ వచ్చిందో అని గుర్తుపట్టాలంటే కుతుబ్ మినార్ చూడాలి, చార్మినార్ చూడాలి. చూసిన తర్వాత కనపడుతుంది. విజిబిలిటీ లేకపోతే ఏమవుతుంది? ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? GPS సిస్టమ్ ఉంటుంది, అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంటుంది. సో విజిబిలిటీకి ల్యాండ్ మార్క్కి రిలేషన్ లేకుండా ల్యాండింగ్ అనేది సేఫ్గా జరుగుతుంది. ఈ రోబోటిక్ టెక్నాలజీ సంథింగ్ సిమిలర్ టు దట్. ఎందుకంటే పేషెంట్ సిటీ స్కాన్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, మనం మెషిన్లోకి పెట్టడం జరుగుతుంది. కొన్ని ఇమేజ్ ఫ్రీ సిస్టమ్స్ ఉంటాయి వేర్ ఇంట్రాపరేటివ్ మనం డేటా ఇస్తాము. ఆ డేటాని బట్టి ఏది కరెక్ట్ ఏది కాదు, ఈ పేషెంట్కి ఎంత బెండ్ ఉంది, ఎట్లా కరెక్ట్ అయింది, లిగమెంట్స్ ఎలా ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. సో అది ఒక టూల్ మాత్రమే. మీరు ఏరోప్లేన్ కొన్నంత మాత్రాన పైలట్ అవ్వలేరు, కార్ కొన్నంత మాత్రాన డ్రైవర్ అవ్వలేరు. సిమిలర్గా రోబోట్ ఉన్నంత మాత్రాన సర్జన్ మంచిగా అవ్వాలని రూల్ లేదు. సో రోబోట్ ఈజ్ ఏ టూల్, ఇంటెలిజెంట్ అసిస్టెంట్ ఫర్ ద సర్జన్. సో వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకుంటారు దాన్ని బట్టి దాని యూటిలిటీ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ దగ్గర నుంచి నేను వింటున్నది ఏంటి అంటే, అమ్మో రోబోటిక్ సర్జరీ అని అంటే రోబోట్స్ చేస్తాయి కాబట్టి సో వాళ్ళకి మన సన్స్ అనేది తెలీదు, మనకి పెయిన్ వస్తుంది అనేది తెలీదు. సో ఆటోమేటిక్గా గో విత్ ద ఫ్లో అనేది సర్జరీ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది, మనకి పెయిన్ వస్తుంది వాళ్ళు పట్టించుకోరేమో అని అంటూ ఉంటారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? లేదండి, అది అంటే ఇప్పుడు రజనీకాంత్ రోబో సినిమాల్లో రోబో లాగా ఉండదు. ఇది ఇట్స్ ఎన్ ఇంటెలిజెంట్ అసిస్టెంట్. సర్జన్స్ ఉంటారు, సెమీ యాక్టివ్, యాక్టివ్ రోబోట్స్ అని ఉంటాయి. సో యాక్టివ్ రోబోటిక్ కామెంట్ అంటే మనం ఎక్స్పోజ్ చేసి ప్లాన్ అంతా ఫైనలైజ్ చేసిన తర్వాత వచ్చి ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ లాట్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. మనము ఎనీ టైమ్ యూ కెన్ జస్ట్ స్టాప్ ద థింగ్ అండ్ దెన్ గో బ్యాక్ అండ్ కన్వర్ట్ ఇట్. సెమీ యాక్టివ్లో సర్జన్ కంట్రోల్లే ఉంటాయి, అంటే హ్యాండ్ హెల్డ్ బర్స్ అని ఉంటాయి, లేకపోతే సా ఉంటుంది. అది పర్టికులర్ బౌండరీస్ లోపల వితౌట్ కాజింగ్ ఎక్సెసివ్ ఆర్ లెస్ బోన్ కట్ కరెక్ట్ డైరెక్షన్లో కట్ చేస్తుంది. సో కంప్లీట్లీ సర్జన్ కంట్రోల్లోనే ఉంటుంది ఆపరేషన్. సో రోబోటిక్ అనగానే ఫస్ట్ వినిపించే మాట యాక్యురసీ. సో యాక్యురసీ విషయంలో ఎలా ఉంటుంది దీని పనితీరు? 0.5 millimeter 1/2 degree యాక్యురసీ అమ్మా సిస్టమ్ది. బట్ వెదర్ దట్ విల్ ట్రాన్స్లేట్ ఇన్ టు బెటర్ పేషెంట్ అవుట్కమ్స్ ఆర్ నాట్, టైమ్ విల్ డిటర్మిన్. వీ డోంట్ నో రైట్ నౌ. బట్ ఆప్షన్ ఉన్నప్పుడు, సపోజ్ యూ హ్యావ్ ఏ గుడ్ ఆప్షన్, వై విల్ యూ నాట్ యూజ్ ఇట్? రికవరీ విషయానికి వస్తే ఇమీడియట్గా నడవగలుగుతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు అని అంటున్నారు. ఎంత సమయం పడుతుంది? అండ్ పేషెంట్ టు పేషెంట్ వేరియంట్స్ ఉంటుందా, లేకపోతే కంప్లీట్గా అందరికీ ఒక 2 monthsలో లేకపోతే కంప్లీట్లీ రికవర్ అయిపోతుంది అని? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఈచ్ పర్సన్కి అబిలిటీ టు టాలరేట్ పెయిన్ వేరియబుల్గా ఉంటుంది. సో పెయిన్ కెటాస్ట్రఫైజేషన్ అని అంటారు, అంటే చిన్న దెబ్బ తగిలిన అమ్మో నాకు అయిపోయింది నా పని అని కొంతమంది చెప్తారు. పెద్ద పుండు ఉన్నా కూడా ఏం లేనట్టు నడిపిస్తారు కొంతమంది. సో పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ డెఫినెట్గా ఇంపాక్ట్లోకి వస్తాయి. అయితే పెరి ఆపరేటివ్ ఇప్పుడు సిస్టమ్ ఏంటి అంటే, సర్జరీ చేసేది ఎంతసేపు, మనం గంట సేపు సర్జరీ చేస్తాం. అయితే పేషెంట్కి 3 month రికవరీ ప్రాసెస్ అంటే 90 into 30 24 hours కదా, ఆల్మోస్ట్ 2000 hours టైమ్ ఫ్రేమ్. సో వీఆర్ ఓన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ 1 hour, మేబీ 1 day ఇన్ హాస్పిటల్ ఆర్ 2 days ఇన్ హాస్పిటల్. సో ఏం చేయాలి అంటే పెయిన్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ కానివ్వండి, స్వెల్లింగ్ రిడక్షన్ ప్రోటోకాల్స్ కానివ్వండి, ఇవన్నీ ఆప్టిమైజ్ చేయాలి. అంటే వాళ్ళకి ఎవరికి పేషెంట్లకి ప్రీ సర్జరీ 2 weeks ముందు నుంచి కొన్ని మెడికేషన్స్ టు రెడ్యూస్ స్వెల్లింగ్, స్టాకింగ్స్, కొన్ని మైనర్ ఎక్సర్సైజెస్ సో దట్ దే ఆర్ మోర్ కంఫర్టబుల్. తర్వాత సర్జరీ చేసేటప్పుడు పెయిన్ రాకుండా ఉండడానికి లోకల్ బ్లాక్స్ అనివ్వండి, తర్వాత సర్జరీ చేసే విధానము అన్నిట్లో జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా
వితిన్ ఫ్యూ అవర్స్ 5-6 అవర్స్ ద్వారా పేషెంట్ నడవడము 24 to 48 అవర్స్ లోపల ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. 4 to 6 వీక్స్ లోపల వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు రిజ్యూమ్ చేసుకోగలుగుతారు. బై అండ్ లార్జ్ 80 to 90% ఆఫ్ పేషెంట్స్ 3 monthsలో నార్మల్ అయిపోతారు. రైట్ సార్, ఈ రోబోటిక్ సర్జరీ అని అంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ప్రిఫర్ చేసేదే బ్లడ్ లాస్ తక్కువ అవుతుంది అని అంటారు, నిజమేనా? ఇప్పుడు ట్రైనాక్సామిక్ యాసిడ్ అని ఇంజెక్షన్స్ ఉంటాయమ్మా, దానివల్ల కన్వెన్షనల్ చేసినా రోబోటిక్ చేసినా పెద్ద బ్లడ్ లాస్ డిఫరెన్స్ అనేది ఉండకపోవచ్చు. మనం ఏంటంటే ఈ పర్టికులర్ సర్జరీలో మార్కెటింగ్ అనే ఆస్పెక్ట్ని పక్కన పెట్టాలి. డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే సో మచ్ ఆఫ్ కాస్ట్ ఎక్స్పెండిచర్ ఫర్ బయింగ్ ద మెషిన్స్. సో లాట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుందంటే ఇది ఒక పెనేషియా, దిస్ ఇస్ ద బెస్ట్, ఇంకా దీని తప్పలేదు అనే అటువంటి సేల్స్ పిచ్ లాగా ఉన్నది. అది మనం కాదనలేం, ఎందుకంటే హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, దే ఆర్ లుకింగ్ ఎట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆల్ దట్. అవన్నీ పక్కన పెట్టినట్లయితే కూడా ప్రిడిక్టబిలిటీ ఆఫ్ ఆపరేషన్, వర్క్ ఫ్లో ఆప్టిమైజేషన్, పర్సనలైజేషన్, ఇవి మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ. యాక్యురసీ, కాస్ట్ ఎఫెక్టివ్నెస్, వెదర్ అది కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుందా కాదా, హూ బేర్స్ ద కాస్ట్ ఫర్ దిస్ ఎంటైర్ థింగ్ అనేది అది కంటెన్షియస్. హాస్పిటల్స్కి 200 సర్జరీస్ చేస్తే కాస్ట్ ఎఫెక్టివ్ అయిపోతుంది. పేషెంట్స్కి కాస్ట్ ఎఫెక్టివ్ అనేది టైం చెప్తుంది. ఇప్పుడు మనకు తెలియదు, 15-20 years తర్వాత రోబోటిక్ సర్జరీస్ వల్ల ఫెయిల్యూర్స్ తక్కువ ఉండి కన్వెన్షనల్ కంటే సుపీరియర్ సర్వైవల్ రేట్స్ ఉంటే అప్పుడు అది కాస్ట్ ఎఫెక్టివ్ అని మనం చెప్పొచ్చు. ఈ టైంలో ఇట్ ఈస్ కొంచెం ప్రీమెచ్యూర్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే రోబోటిక్ సర్జరీస్ వల్ల సక్సెస్ రేట్ ఎంత ఉంది సార్ ఈ రీప్లేస్మెంట్కి? రోబోటిక్ సర్జరీస్ వల్ల సక్సెస్ రేట్స్ కన్వెన్షనల్ సర్జరీ ఎలా ఉందో అలాగనే ఉంటుంది. అయితే ఏంటి అంటే సడన్ కెటాస్ట్రఫిక్ ఫెయిలియర్స్, అంటే ఇప్పుడు మీకు సర్జరీ బాగా చేయలేదు దానివల్ల ఫెయిల్ అవ్వడం అనేది తక్కువ ఉంటాయి. ఎందుకంటే మీకు ఇంట్రాపరేటివ్ డేటా ఉంటుంది, ఎట్లా ఉంది ఈ పేషెంట్కి ఎలా ఉంది. సో మేజర్ బ్లండర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. కన్వెన్షనల్ సర్జరీలో ఒక్కొక్కసారి సర్జన్ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళ నెంబర్ ఆఫ్ సర్జరీస్ వాళ్ళు ఎన్ని చేస్తారు దాన్ని బట్టి ఒక్కొక్కసారి అవుట్కమ్స్ మారుతూ ఉంటాయి. మేజర్ చేంజ్ మేము నోటీస్ చేసింది రోబోటిక్ సర్జరీ ద్వారా ఏంటి అంటే యంగర్ సర్జన్స్, అంత లెర్నింగ్ కర్వ్ లేని వాళ్ళకి సీనియర్ సర్జన్స్కి మధ్య గ్యాప్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. మంచిది అది, ఎందుకంటే యంగ్ అయినా ఓల్డ్ అయినా సర్జరీ అయితే చేస్తారు కదా. అందరూ సీనియర్ మోస్ట్ సర్జన్, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బెస్ట్ సర్జన్ దగ్గరికి వెళ్ళడానికి వీలు పడదు. సో ఈ ఎబిలిటీ టు రెడ్యూస్ దట్ గ్యాప్ అనేది ఏదైతే ఉందో అది చాలా సిగ్నిఫికెంట్ అడ్వాంటేజ్. ఇప్పుడు సీనియర్ సర్జన్ ఒక 10,000 సర్జరీస్ చేసి వచ్చిన ఎక్స్పీరియన్స్ వీళ్ళకి 200-300-400 సర్జరీస్ తర్వాతనే ఆ డేటా చూసి ఆ పేషెంట్ ఎట్లా ఉన్నారు అవన్నీ మెజర్మెంట్స్ అన్ని కనిపించేస్తాయి కాబట్టి దే ఆర్ ఈజియర్ టు ద యంగర్ పీపుల్. ఆల్సో టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడంలో యంగర్ పీపుల్ బెటర్ కదా. వీడియో గేమ్స్ ఎవరు బాగా ఆడుతారు వాళ్ళు ఇది బాగా చేస్తారు. ఓకే, ఈ షుగర్, బీపీ, ఊబకాయం ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా ఈ సర్జరీ చేయించుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉంటుంది, లేని వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. అందరికి డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబెసిటీ ఉంది. కరెక్ట్. సో వీళ్ళ దాంట్లో ఏంటంటే ఫస్ట్ మెడికల్ కండిషన్స్ అన్నీ అసెస్ చేసి వాటిని ఆప్టిమైజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అన్కంట్రోల్ డయాబెటీస్ ఉందనుకోండి, సర్జరీ చెయ్యం, ఎందుకంటే వాళ్ళకి సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. సో HbA1c అని పారామీటర్ ఉంటుంది, 3 months ఎలా ఉన్నది వీళ్ళ షుగర్స్ అనేది మానిటర్ చేస్తాం. ఫ్రక్టోజమైన్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ చూసి ఆ రెండు నార్మలైజ్ అయ్యి ఉండి బ్లడ్ షుగర్స్ వెల్ కంట్రోల్ ఉంటే వీళ్ళకి సర్జరీ చేస్తాం. అలాగే కార్డియాక్ కండిషన్ ఉన్న వాళ్ళకి కార్డియాక్ స్టేటస్ ఆప్టిమైజ్ అయితేనే సర్జరీ చేస్తాము. ప్లస్ ఒబిసిటీ కనుక తీసుకున్నట్లయితే బాడీ మాస్ ఇండెక్స్ 40 కంటే ఎక్కువ ఉంటే వీళ్ళకి ఫస్ట్ వెయిట్ లాస్ రిడక్షన్ మీద ఫోకస్ ఉంటుంది. అంటే వీళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ కానివ్వండి, మెడికల్ రిడక్షన్ ఆఫ్ వెయిట్ కానివ్వండి, ఈ మెజర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి BMI less than 40 వాళ్ళకే సర్జరీ ఆఫర్ చేస్తాం. సో ఈ యాంటీరియర్ హిప్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి సార్ అసలు? ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్లయితే చాలామందికి ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే ప్రాబ్లం వస్తున్నది బికాస్ ఆఫ్ కోవిడ్, స్టీరాయిడ్ యూజేజ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు బాగా ఎక్కువైంది యంగ్ పీపుల్లో కూడా. సో నార్మల్గా ట్రెడిషనల్ సర్జరీస్ ఏంటంటే పోస్టీరియర్ అప్రోచ్ కానివ్వండి, లాటరల్ అప్రోచ్ కానివ్వండి చేసేవాళ్ళు. దానిలో మసిల్ కటింగ్ కొన్ని విధాలుగా చేయడం వల్ల కింద కూర్చోవడము, స్క్వాటింగ్ యాక్టివిటీస్, బాస్పెట్లు వేసుకొని కూర్చోవడం అనే యాక్టివిటీస్ చేయడం వీలు పడదు. అండ్ కొన్ని ప్రపోర్షన్ ఆఫ్ పేషెంట్స్ 1-2%లో హిప్ జాయింట్ ఏదైతే బాల్ వేస్తారో అది డిస్లొకేట్ అయ్యే ఛాన్స్, అంటే బయటికి తొలగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, డిస్లొకేషన్. ఈ యాంటీరియర్ అప్రోచ్ అనేది కొత్త అప్రోచ్ ఏం కాదు, 30-40 సంవత్సరాల నుంచి జనాలు యూజ్ చేస్తున్నారు.
దీనిలో ఏంటంటే టిష్యూస్ మినిమల్ కట్ చేసి ఫ్రంట్ ఆఫ్ ద హిప్ జాయింట్ నుంచి మసిల్స్ మధ్యలోంచి వెళ్ళి సర్జరీ చేయడం జరుగుతుంది. సో జస్ట్ లైక్ రోబోటిక్ సర్జరీ యాక్సలరేటెడ్ రికవరీ ఉంటుంది. అంటే పేషెంట్స్కి రిస్ట్రిక్షన్స్ ఉండవు, కింద కూర్చోవచ్చు, డిస్లొకేషన్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్గా ఉంటుంది, బాస్పెట్లు వేసుకొని కూర్చోవచ్చు, పెయిన్ తక్కువ ఉంటుంది. విత్ ఇన్ ఫ్యూ వీక్స్ దే ఆర్ ఏబుల్ టు సిట్ ఆన్ ద ఫ్లోర్, స్క్వాట్, డ్రైవ్ అండ్ డూ దీస్ థింగ్స్. సో దిస్ డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ తోటి హిప్ రీప్లేస్మెంట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ మధ్యలో. అండ్ దీనివల్ల పేషెంట్కి కలిగే బెనిఫిట్స్ ఏంటి? పెయిన్ తక్కువ ఉంటుంది బికాజ్ మసిల్ కటింగ్ ఎక్కువ ఉండదు, ఓన్లీ మసిల్స్ మధ్యలోంచి వెళ్తారు. పెయిన్ తక్కువ ఉండడం వల్ల ఫాస్ట్గా నడవడము, రికవరీ. మసిల్ పెయిన్ అది ఉండకపోవడం వల్ల ఏంటంటే హాస్పిటలైజేషన్ తక్కువ ఉండడము, ఇండిపెండెంట్గా నడవడము, కింద కూర్చోవడం, ఇవన్నీ కూడా ఫాస్టర్గా జరుగుతున్నాయి వీళ్ళకి. సో ఆల్మోస్ట్ కింద కూర్చొనే వరకు వస్తారు అని అంటే మెట్లు కూడా ఈజీగా ఎక్కుతారు, మెట్లు ఎక్కడం దిగడం. సో రిస్ట్రిక్షన్ ఫ్రీ జాయింట్ రీప్లేస్మెంట్. అంటే మన దేశంలో చాలా మంది ఇప్పుడు ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయాలి, స్క్వాట్ చేయాలి, పూజలలో కింద కూర్చోవాలి. ఇది పర్మనెంట్గా కూర్చోవడానికి వీలు లేదు అని అంటే అదొక మేజర్ డ్రాబ్యాక్ అవుతుంది. అది డ్రాబ్యాక్ లేనటువంటి ఆపరేషన్. ఆల్మోస్ట్ 92 to 95% మంది ఆపరేషన్ తర్వాత కింద కూర్చోగలుగుతారు. ఇప్పుడు ఈ సర్జరీకి ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరికి చేయాలి చేయకూడదు అని ఏదైనా ఉంటే దాన్ని కంట్రోల్ చేసి సర్జరీ చేస్తున్నారు. అండ్ సర్జరీ కూడా చాలా సక్సెస్ రేట్ ఉంది, మంచిగా ఉంది అని అంటున్నారు. పోస్ట్ సర్జరీ ఎలాంటి కేర్ తీసుకోవాలి పేషెంట్స్? ఇప్పుడు ఏమైందంటే ఈ పెయిన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ద్వారా, డిఫరెంట్ అలైన్మెంట్ స్ట్రాటజీస్ ద్వారా థెరపీ ఫ్రీ సర్జరీస్ అని స్టార్ట్ చేసినాం. అంటే అర్లీగా ఎక్కువ ఫిజియోథెరపీ ఉండదు వీళ్ళకి. ఫస్ట్ 2-3 వీక్స్ ఓన్లీ వీడియో బేస్డ్ సెషన్స్ ఉంటున్నాయి. లాట్ ఆఫ్ పీపుల్ రికవర్. ఆ పెయిన్, అక్యూట్ సర్జరీ పెయిన్ అంతా తగ్గిపోయిన తర్వాత దెన్ స్ట్రెంగ్థెనింగ్ అవన్నీ స్టార్ట్ చేస్తాం. సో కొంచెము ప్రోటోకాల్ బేస్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ ఫ్యూ వీక్స్లో లెగ్ ఎలివేషన్, స్వెల్లింగ్ రిడక్షన్, స్టాకింగ్స్, వాకింగ్ కూడా తగ్గించడము, నెంబర్ ఆఫ్ స్టెప్స్ అవన్నీ ప్రిస్క్రైబ్డ్గా ఉంటాయి. అండ్ మెడికేషన్ అది ఉంటుంది. కొంచెం రికవర్ అయ్యి కొద్దిగా ఇండిపెండెంట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళకి మసిల్ స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ 4 to 6 వీక్స్కి స్టార్ట్ చేయడం ద్వారా ఏమైందంటే పెయిన్ అనేది, ఈ ఫిజియోథెరపీ రిలేటెడ్ పెయిన్ అనేది కూడా చాలా తగ్గడం జరిగింది. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో వెయిట్ పుట్ ఆన్ అవ్వకోకుండా ఆబ్వియస్లీ అందరూ వాకింగ్, జిమ్ ఏదో ఒకటి చేస్తూ ఉంటున్నారు. సో ఇలాంటి రీప్లేస్మెంట్స్ జరిగిన వాళ్ళు జిమ్ కూడా వెళ్ళొచ్చు. బట్ 90% is diet related and stress related. So diet, stress, sleep, exercise, these are the 4 and non-exercise physical activity. అంటే throughout the day how active you are. Lot of people ఏంటంటే పొద్దున్న సాయంత్రం కూర్చొని ఉంటారు. So sitting is like smoking, it's worse than smoking. So the body requires periodic movement అన్నమాట. సో ఎక్సర్సైజ్ యాజ్ సచ్ కంటే కూడా డయట్ మీద ఫోకస్ చేసుకొని రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ తక్కువ తిని, బయట ఫుడ్ తక్కువ తిని, బ్యాలెన్స్డ్గా ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, హోమ్ మేడ్ తినగలిగితే అండ్ విత్ ఇన్ క్యాలరీ రిక్వైర్మెంట్ ఫర్ దట్ పర్సన్, అప్పుడు వెయిట్ అనేది పెరగడం అనేది జరగదు. బట్ ఏంటంటే వెయిట్ ఎట్లా ఉంటుందంటే 1 kilo, 1.5 kilo per year పెరుగుతుంది. సో ఇన్ 10 years time సడన్లీ బై ద టైమ్ యూ రియలైజ్ యూఆర్ 15 kilos heavy. ఆ 15 kilos ఒక్కసారి తగ్గదు. బట్ సిన్స్ 1 kilo పెరుగుతుంది కాబట్టి మనము నోటీస్ కూడా చేయము. కొంచెం మేబీ ప్యాంట్ టైట్ అవ్వచ్చు, మేబీ షర్ట్ టైట్ అవ్వచ్చు, ఆర్ యూనో డ్రెస్సెస్ టైట్ అవ్వచ్చు. అది కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ నడిచిపోతుంది. బై ద టైమ్ యూ రియలైజ్ ఇట్స్ టూ లేట్. సో స్మాల్ చేంజెస్ డయట్లో, బయట తినకుండా అన్కాన్షియస్గా ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్లో ఆర్డర్ చేసుకుని తినకుండా కూల్ డ్రింక్లు అవన్నీ అవాయిడ్ చేసుకుని ఎక్సెస్ షుగర్, సింగిల్ పర్టికులర్ కార్బోహైడ్రేట్ కానివ్వండి, ప్రోటీన్ కానివ్వండి, ఒకటే ఇంగ్రీడియంట్ తింటే మంచిది కాదు. అండ్ నేచర్ చేంజెస్ ఉండాలి. ప్లస్ నేచర్లో అవైలబుల్ ఉన్నవి తినాలి. ఇప్పుడు ఫ్యాట్, ప్రోటీన్ అనేది నార్మల్ కాంబినేషన్. ఎగ్స్ తీసుకున్నట్లయితే, మీట్ తీసుకున్నట్లయితే నార్మల్ కాంబినేషన్. బట్ ఇఫ్ యూ యాడ్ ఫ్యాట్ విత్ షుగర్ దెన్ ఇట్స్ అ బ్యాడ్ కాంబినేషన్. నేచర్లో ఎక్కడ దొరకదు మీకు ఫ్యాట్ అండ్ షుగర్. సో అన్యాచురల్ కాంబినేషన్స్ కనుక బాడీకి ఇస్తే బాడీ హ్యాండిల్ చేయలేదు. సో ఏం చేస్తుంది, ఫస్ట్ బాడీ ఇంటెలిజెంట్ కాబట్టి మీరు ఇచ్చిన చాయిస్ని మీకు డ్యామేజ్ కాకుండా ఎక్కడ దాచిపెట్టాలి, ఓకే ఇక్కడ పెడదాం, ఇంట్లో ఇప్పుడు కుక్కినట్టు అట్లా కుక్కుతుంది ఫ్యాట్లో. ఆ ఫ్యాట్, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విసరల్ ఫ్యాట్ అని ఫామ్ అవుతుంది. అంటే లివర్ లోపల, హార్ట్ లోపల, బ్రెయిన్ లోపల ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇది డేంజరస్. ఈ ఫ్యాట్ వల్లనే మీకు హార్ట్ అటాక్స్ కానివ్వండి, స్ట్రోక్స్ కానివ్వండి, మెటబాలిక్ డిజార్డర్ అంటాం. ఇప్పుడు ఈవెన్ పీసీఓడిని కూడా వాళ్ళు మెటబాలిక్ సిండ్రోమ్ అని చెప్పి లేబుల్ చేశారు. సో ఆల్ ఆర్ రిలేటెడ్ టు ఫుడ్, స్ట్రెస్, నాన్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అండ్ స్లీప్. 5 articles.
అవి కొంచెం జాగ్రత్తగా కాన్షియస్గా మేనేజ్ చేస్తే రోగాలనే రావు. అండ్ ఇలాంటి సర్జరీస్ ఏమైనా అని పేరెంట్స్ని రమ్మని అన్నా కానీ వాళ్ళు ఏమంటారంటే ఇంకెన్ని రోజులు ఉంటాను, ఇంకొక 5 years 10 years లెట్ ఇట్ బి అని అన్నీ వదిలేస్తూ ఉంటారు. సో అలాంటి వారికి ఏం చెప్తారు? లైఫ్ టైం ఎంత ఉంటుంది సర్జరీ చేయించుకుంటే? సో నౌ ఇప్పుడు మనము హిప్ కనుక తీసుకున్నట్లయితే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మోడర్న్ సర్జరీస్ తోటి 30 years అనుకోవచ్చు మనం. అండ్ నీ రీప్లేస్మెంట్కి అట్లీస్ట్ 20 to 25 years రావాలి మంచిగా సర్జరీ కనుక చేసినట్లయితే. అండ్ ఈ ఇన్నాళ్ళు ఉన్నది అనేది ఐ థింక్ ఇట్స్ అన్ ఓల్డ్ కాన్సెప్ట్ ఆఫ్ మై. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ద వే రీసెర్చ్ ఇస్ హ్యాపెనింగ్, పెప్టైడ్స్, నానో టెక్నాలజీ, డెత్ ఐ థింక్ విల్ బికమ్ ఆప్షనల్. So people should take care of themselves. And we are looking and talking about what is called as health span, not lifespan. లైఫ్ స్పాన్ ఏముంటుంది, మీరు మందులు ఇచ్చి కొమెటోస్ పేషెంట్ని కూడా 100 సంవత్సరాలు బతికించవచ్చు. దట్ ఈస్ నాట్ లైఫ్. మనం అనుకున్నప్పుడు అనే స్థాయికి వచ్చింది అంటారా? అంటే ఇట్స్ రౌండ్ ద కార్నర్, అంటే ద వే ఇట్ ఈస్ గోయింగ్. సో ఇప్పుడు ఆల్ ద మోర్ రీజన్ దట్ పీపుల్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, బికాస్ వీ మే హ్యావ్ థెరపీ విచ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు మనం చేస్తున్న దానికి 10 సంవత్సరాల తర్వాత ఉండబోయేదానికి అసలు పొందుతున్న లేదు. ఇట్లాంటి డిస్కషన్ కూడా ఉండదు ఆపరేషన్ అని. సో అట్లాంటి సిచ్యువేషన్, అట్లాంటి బ్రేక్ త్రూ వర్జ్లో ఉన్నప్పుడు మన హెల్త్ మనం జాగ్రత్త చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ హెల్త్ స్పాన్ అంటే 70 years కూడా యాక్టివ్గా నేను ఉండగలగాలి. 70 yearsకి నేను 20 మందులు వేసుకొని వీల్ చైర్లు తిరగడం అనేది ఒక టైప్ ఆఫ్ లైఫ్. 70 yearsలో నా పని నేను చేసుకుని బయటికి వెళ్ళి జిమ్కి వెళ్ళి యాక్టివ్గా తిరగడము, వెళ్ళడము, జాబ్ చేసుకోవడం అనేది దట్స్ ఎ డిఫరెంట్ వర్టికల్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి టెక్నాలజీ, నాలెడ్జ్, అవేర్నెస్ని బట్టి కొంచెం కాన్షియస్నెస్ తీసుకొస్తే ప్రయారిటీ ఇన్ టు దిస్ థింగ్, then I think it is 100% doable. Right. Thank you so much, Dr. Garu, for being here and explaining about all these things. Once again, thank you so much. Thanks, Anna. Thank you. So, చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.